హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను ఒక మంచి విషయం తెలుసుకున్నాను, మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఇలా బేర్ ఫుట్ మనము మట్టిలో నడవాలి. ఇలా నడవడం వల్ల మన బాడీకి ఆకుపంచర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో సమ్టైమ్స్ జిమ్ లేకపోతే జాగింగ్, రన్నింగ్ ఇవన్నీ పక్కన పెట్టి మనం ఇలా ఒక మట్టిలో బేర్ ఫుట్ వాకింగ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, బట్ ఇక్కడికి వచ్చాక ఒక అందమైన తోట చూశాను, మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ చూడండి, ఇది కాలీఫ్లవర్. చూడండి ఇలా ఇలా పండుతుంది కాలీఫ్లవర్. మొత్తం ఇటు సైడ్ కాలీఫ్లవర్స్ వేశారు. నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా, ఇది జామకాయ. జామకాయ నేను ఇక్కడ 3 లెవెల్స్ చూసాను. ఇది ఫస్ట్ లెవెల్ అంట, నెక్స్ట్ సెకండ్ లెవెల్, తర్వాత థర్డ్ లెవెల్. ఆఫ్టర్ అది ఫ్రూట్ అవుతుంది. ఆ ఫ్రూట్ పెట్స్ అంటే బర్డ్స్ తినకుండా ఇలా కవర్స్ వేసి పండిస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి అరటి తోట. ఈ పక్కంతా అరటి తోట ఉంది. అలాగే కొంచెం ముందుకు వెళ్ళాక చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇక్కడ వాళ్ళు గ్రెయిన్స్ పండిస్తున్నారు, అంటే కందిపప్పు. ఇది కందిపప్పు ఇలా ఉంటుంది, మనం పప్పు చేసుకుంటాం కదా వీటితోనే. నెక్స్ట్ పక్కన వెంటనే చూస్తే వెజిటేబుల్స్ వేశారు. చూడండి బ్రింజాల్ ఉంది, ఇదంతా కూడా బ్రింజాల్ పండిస్తున్నారు ఈ పక్క. ఇక్కడ ఇంకా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి బ్రింజాల్స్, బట్ చాలా క్యూట్ గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ఆ తర్వాత అబ్జర్వ్ చేశాను నేను, నెక్స్ట్ చిల్లీస్ వేశారు. ఇదంతా కూడా చిన్న చిన్న చిల్లీస్, రెడ్ చిల్లీస్ ఉన్నాయి చూడండి ఇలా. సో ఈ రెడ్ చిల్లీస్ చూసుకుంటూ నేను ముందుకు వెళ్తే అక్కడ ఇంకా అనపకాయ కనిపించింది నాకు. అనపకాయ, కాలీఫ్లవర్స్, రెడ్ చిల్లీస్, బ్రింజల్స్ ఇవన్నీ పండిస్తున్నారు. తర్వాత టర్న్ అయ్యి చూసాక సీరియస్గా ఆశ్చర్యపోవడం ఏంటంటే, నాట్ ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, వాళ్ళు ఫ్లవర్స్ కూడా. కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయంటే, ఇది బీరకాయ. ఇక్కడ తీగల్లా కనిపిస్తుంది కదా, అది బీరకాయ. ఇది వాళ్ళ వాటర్ సోర్స్ అన్నమాట. ఇక్కడ నుంచి వాటర్ వస్తుందంట, ఆ వాటర్ అంతా ఆ తోటకి యూజ్ చేస్తారు. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. సో ఫ్లవర్స్ ఉన్నాయి, పప్పాయ ఉంది, వెజిటేబుల్స్ ఉన్నాయి, గ్రెయిన్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఈ తోటలో వాళ్ళు పండించుకొని వాళ్ళు తింటూ 10 మందికి వాళ్ళు ఇస్తున్నారు అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ కదా. సో ఐ ఫెల్ట్ టుడే వెరీ బ్లెస్డ్. ఇక్కడికి రావడం కూడా నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. సమ్టైమ్స్ మన బిజీ లైఫ్లో నుంచి పక్కకు వచ్చి, ఈ పొల్యూషన్స్ ఇవన్నిటి నుంచి కూడా పక్కకు వచ్చి ఇలాంటి తోటలో స్పెండ్ చేయాలి అనిపించింది. ఏమంటారు? కరెక్టే కదా. సో వీలైతే మీరు కూడా మీ బిజీ లైఫ్లో నుంచి అలా బయటికి వచ్చి అప్పుడప్పుడు ఇలా మంచి ఎన్విరాన్మెంట్లో మీరు టైం స్పెండ్ చేయండి. నిజంగా చాలా బ్లెస్డ్ ఈరోజు నేను. చూడండి పైన సన్ రావడం, ఈ తోట అండ్ మై బేర్ ఫుట్ వాకింగ్.